హలో ఆల్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ చేతి వంట. ఇయాల ముచ్చట ఏందంటే మా ఇంటి మామిడికాయ పచ్చడి అనమాట. సో, ఈ సంవత్సరం మా ఇంట్లో మామిడికాయ పచ్చడి ఈ వ్లాగ్‌లో చూపిస్తా ఎట్లా పెడుతున్నాం అనేసి. ఎవ్రీ ఇయర్ అయితే ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంటదనమాట. ఏం డిఫరెన్స్ ఉండదు. ప్రతి సంవత్సరం ఒకేలాగా మామిడికాయ పచ్చడి అయితే పెడతాము. ఇంకా ఈసారి కొంచెం పోయినసారి అయితే 20 కాయలు పెట్టినాం, సారీ 30 కాయలు పెట్టినాము. ఈసారి కొంచెం ఎక్కువ పెడుతున్నాం అనమాట, 50 కాయలు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మాకు సరిపోలేదన్నమాట, అక్కడికక్కడికే అయింది. ఇంకా అందుకే ఈసారి కొంచెం ఎక్కువ పెడదాము అని చెప్పేసి 50 కాయలు అయితే తీసుకొచ్చినాం అనమాట. పొద్దున్నే మా హస్బెండ్ మా అత్తమ్మ 10 గంటలకు అట్లా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఉప్పల్ మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు అయితే కొట్టించుకొని తీసుకొని వచ్చిరనమాట. ఇంకా 1 అయిందనమాట. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేసిరనమాట 1:00 అట్లా. ఈ ఈ వీటికి ఏమేమి కావాలి అంటే 50 కాయలకి ఫస్ట్ అయితే మామిడికాయలన్నీ కొట్టించుకొని వచ్చి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఖచ్చితంగా వాళ్ళు కొట్టినా కూడా, వాళ్ళు ఎంత శుభ్రం చేసినా కూడా మళ్ళీ మనము ఇంట్లో శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా డస్టు జీడి అట్లాంటివి ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి మంచిగా బట్ట పెట్టి తూడ్చేస్తున్నాం అనమాట. ఇంకా తర్వాత ఈ పచ్చడికైతే ఆయిల్ అయితే 6 kgs తీసుకున్నాము. జీలకర్ర 400 grams, అల్లం ఎల్లిగడ్డ ఎల్లిపాయ అయితే 2 kgs, అల్లం అయితే 1/2 kg, ఇంకా ఆవాలు ఒక 300 grams, మెంతులు 250 grams, ఉప్పు అయితే 2 kgలు, కారము 2.5 kgలు. ఇవైతే మాకైతే ఈ పచ్చడి కోసం అయితే పట్టినాయి అనమాట. అల్లం ఎల్లిపాయలు కూడా మేము ముందు రోజే ఎల్లిపాయలు అల్లం గీకి పెట్టుకున్నాం, ఎల్లిపాయలు పొట్టు తీసుకున్నాం అనమాట. ఇంకా పచ్చడి వేసేటప్పుడు అప్పుడప్పుడే రుబ్బి ఫ్రెష్గా వేస్తున్నాం అనమాట. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా వీడియోలో చూడండి మేము ఎట్లా చేస్తున్నాము అని చెప్పి.
లాస్ట్ ఇయర్ వీడియోలో అయితే ఎట్లా ప్రాసెస్ చేసినామో అదంతా ఉందన్నమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇంకా ఇంగ్రీడియంట్స్ మీలో కూడా ఎవరైనా 50 కాయలకి పచ్చడి పెట్టుకోవాలనుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పాను కదా, అవి నోట్ చేసుకొని ఈ ప్రాసెస్లో చేసుకోండి. ఇంకా చాలా బాగుంటది టేస్ట్ అయితే. పచ్చడి కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇయర్ మొత్తం కొత్త పచ్చడి లాగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు మేమైతే ఇంకా 2 డబ్బాలు నిండిందనమాట మాకు మొత్తము. ఒక 5000 6000 కాస్ట్ అయిందనమాట ఈ పచ్చడికి. పచ్చడి అయితే అయిపోయిందనమాట మొత్తము. ఇంకా లాస్ట్లో డబ్బాలలో ఎత్తి పెట్టుకుంటున్నాం కదా, ఈ ఎత్తి పెట్టుకున్న తర్వాత లాస్ట్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటే అసలు ఆ ఫీల్ దేంట్లో రాదు. సో మేమందరం అయితే దానికోసమే ఎదురు చూస్తున్నాం అనమాట. రైస్ కూడా నేను వేడి వేడి రైస్ పెట్టిన అనమాట అప్పుడే తిందాము అని. ఇంకా పచ్చడి అయిపోయిన తర్వాత ఇట్లా తినడం అయితే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. నాకు తెలిసి అయితే ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. మామిడికాయ పచ్చళ్ళ చాలా రకాలుగా ఉంటాయి కదా, డిఫరెంట్గా పెడుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనమాట. ఎవరి ఇంట్లో ఫ్యామిలీస్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. మా ఇంట్లో అయితే మేము ఎప్పుడు ఇలాగే పెడతాం అనమాట పచ్చడి. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా ఇంతే, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసి పెడతారనమాట. కొంతమంది ఓన్లీ ఆవాలు అల్లం ఎల్లిగడ్డ వేయకుండా ఆవాల పొడి వేసి పెడతారంట. కొంతమంది అల్లం ఎల్లిపాయ వేసి పెడతారు, కొంతమంది ఓన్లీ ఎల్లిపాయ వేసి పెడతారు. అట్లా రకరకాలు అనమాట. ఇంకా దీంట్లో తొక్కు పచ్చడి అలా చాలా టైప్స్ ఉంటాయి కదా. ఇంకా మీరు ఎలాంటి టైప్లో పెట్టుకుంటారో కామెంట్ చేయండి మాకైతే. అండ్ మా పచ్చడి కూడా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. చాలా సింపుల్గా కదా పెట్టుకోవడము, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ పెట్టేసినాం కదా మేము పచ్చడి అయితే, 3 days తర్వాత కలిపినాము అండ్ డబ్బాలో తీసినాం. మా వాళ్ళు రోజు తింటూనే ఉన్నారు. మస్తు టేస్ట్ ఉంది, చాలా బాగా అయింది. నేను కూడా ప్రతిరోజు ఒక్క ముద్దనైనా తింటా మామిడికాయ పచ్చడితోని. ఇంకా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. మీరందరూ నాకు ఇట్లనే సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది. నేనైతే చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. ఒక యూట్యూబర్గా దాంట్లోకి దిగితేనే తెలుస్తుంది అన్నట్టు నాకు కంటెంట్ క్రియేట్ చేస్తుంటే నాకు తెలుస్తుంది అనమాట. దీని వెనకాల ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి అని చెప్పేసి. అందరు అనుకుంటారు యూట్యూబ్ అంటే ఈజీ ఏమో అని అనుకుంటారు, కానీ నాకు చేస్తుంటేనే తెలుస్తుంది అనమాట ఎంత కష్టపడాలి అని చెప్పేసి. యూట్యూబర్ అంటే నాట్ ఈజీ అనమాట, చాలా కష్టం. కానీ ప్యాషన్ ఉంటుంది కదా అందరికీ, ఆ ప్యాషన్ని మనం అయితే పోగొట్టుకోలేము. సో మీరందరు నాకైతే సపోర్ట్ చేయండి. ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. మళ్ళీ చెప్తున్నా, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఉంటామలా. బై బాయ్, టేక్ కేర్.